వైఎస్ షర్మిల గారు ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలా అంటే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా, లేదా బీపీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారా, లేకపోతే బీపీసీ అంటే బాబు ప్రయోజనాల కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? అంటే రెండోదే నిజం. బాబు ప్రయోజనాల కమిటీ సింగయ్య మృతిలో నిఖార్సైనటువంటి ప్రతిపక్ష నేతగా ఆవిడ మాట్లాడదలుచుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎందుకు భద్రతా ఏర్పాట్లు చేయలేదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే ఆయన అనుమతి తీసుకుని వచ్చినటువంటి పర్యటన, సరే అనుమతి వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఆయన బయలుదేరాడంటే ఇంటి దగ్గర నుంచే బయలుదేరాడు కదా, పదుల సంఖ్యలో వాహనాలతోటి, వాళ్ళు 3 వాహనాలతో రమ్మంటే 10 సంఖ్యతో వాహనాలతోటి ఇంటి దగ్గర నుంచే బయలుదేరారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడే ప్రభుత్వం ఆపి ఉండాలి కదా, అప్పుడు ఎందుకు ఆపలేదు ఆయన్ని? ఆపకుండా రానిచ్చారు అంటే పోలీసు వాళ్ళు ఆయన వెంట ఉండాలి కదా, ఆయన పర్యటన వెంట బారుగా ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడి వరకు గమ్యస్థానం చేరేంత వరకు వాళ్ళు ఉండాలి కదా. మరి సింగయ్య మీరారోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందే పడి చనిపోయాడు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందే పడి ఆయన చనిపోయింది నిజమేనని అనుకుందాం. మరి నిజమైతే ఆ తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదా? మీరు రాజకీయ కుటుంబంలో నుంచే వచ్చారా, లేకపోతే ఏదన్నా వేరే కుటుంబం నుంచి వచ్చారా? కాదే, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు అమితంగా ప్రేమించేటటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నుంచి వచ్చారు. మీకు రాజకీయాలు తెలియవా? మీ సోదరుడి మీద మీకు ఏమన్నా గొడవలుంటే, తగాదలుంటే వ్యక్తిగతంగా తేల్చుకోండి. అంతేగాని ఇంత నీచంగా సింగయ్యని బలి తీసుకున్నది ఎవరు? ప్రభుత్వం కాదా? ఆ రోజున కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి సభ సందర్భంగా 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే మా పార్టీ కార్యకర్తల్ని మేము కోల్పోయాము, మీకు వచ్చిన నొప్పేంటి అని చెప్పేసి వాళ్ళు అంటారా? అంటే ప్రజలు తిరగబడరా? ఆ రోజు ఏమన్నారు? ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంతమంది వస్తారో తెలియదా? ప్రతిపక్ష నాయకుడికి ఆదరించేటటువంటి దానికి ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? ఈ తొక్కిసలాట జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం, 8 మంది చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. అప్పటికే మీరు మీ అన్నగారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ దాంట్లో తెలుగుదేశం పార్టీతోటి వంత పాడారే మీరు ఆ రోజున కూడా. మరి ఈ రోజున ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? జగన్మోహన్ రెడ్డి గారి కారు మీద బానెట్ మీద ఎక్కి డ్యాన్సులు వేస్తారా? ఆ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే కావచ్చు. ఆ విధంగా డ్యాన్సులు వేయటం ఎక్కడైనా ఉందా? భద్రతా లోపం కాదా అది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఆ విధంగానే ఉన్నారా? ఇంకా వాళ్లే చాలా నీచంగా ఇప్పటం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద ఎక్కి కూర్చొని ఆ బానెట్ మీదకి కాళ్ళు పారజాపి చుట్టూ వందలాది వాహనాలతోటి నీచమైనటువంటి విధంగా అప్రజాస్వామికంగా ప్రవర్తించాడు. ఆ రోజు మీరు నోరు మెదపలేదు. మీ యొక్క విష రాజకీయాలు, మీ యొక్క చండాలపు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డేనా అనే విధంగా ఉన్నాయి. ఆ మాట అంటే నేను రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదంటున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి కొత్త రాగం అందుకుంటారు. దాని అర్థం అది కాదు. రాజశేఖర రెడ్డి గారి హోందాతనం మీకు ఎందుకు రాలేదు? రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప మనస్తత్వం మీకు ఎందుకు రాలేదు? రాజశేఖర రెడ్డి గారి లాంటి
గొప్ప వ్యక్తి కుమార్తె అయి ఉండి ఈమె ప్రవర్తన ఇలా ఉందేంటి అని అర్థం చేసుకోవాలి. మీరు పెడార్థాలు తీయటంలో చాలా ఎక్స్పర్ట్, పెడార్థాలు చేయటంలో చాలా ఎక్స్పర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆస్తులన్నీ బదలాయింపు చేసుకుందామని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ రాసిస్తే మీ అమ్మగారు తొందరపడి మీ ప్రెజర్ను తట్టుకోలేక మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మీకు దారాదత్తం చేస్తే దానిని ప్రశ్నించారు. ఆయన దానిని కోర్టు ద్వారా ప్రశ్నించుకున్నారు. దానికి తల్లి మీద కేసు వేశారు. తల్లి మీద కేసు వేశారంటే తల్లి మీద కేసు ఎందుకు వేయరు? కొడుకు అరెస్ట్ అయినా పర్వాలేదు, కొడుకు జైలుకి వెళ్ళినా పర్వాలేదు, కొడుకుని ఇరికిద్దామని తల్లి ప్రయత్నిస్తే కొడుకు తను కాపాడుకోవద్దా? అంటే ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారా? మీరు ఇప్పటికైనా సరే మిమ్మల్ని పిసిసి అధ్యక్షురాలుగా ఆ రాహుల్ గాంధీ, ఆ సోనియా గాంధీలు ఎలా కొనసాగిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. 26 జిల్లాల అధ్యక్షులు కూడా ఒక చోట సమావేశమై మీరు పనికిరారు, ఎక్కడ కూడా ఎవరిని కూడా పట్టించుకోవటం లేదు, 2024 ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం మీరే మెక్కేశారు, బొక్కేశారు, ఎవరికి ఏ క్యాండిడేట్ కూడా ₹1 మీరు డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రాజకీయాల్లో సమకాలీన ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రజా పోరాటాలను పక్కన పెట్టేసి అన్న మీద మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నారు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి బాబు ప్రయోజనాలను కాపాడే కమిటీ అధ్యక్షురాలుగా, అంటే పిసిసి బదులుగా బీపీసీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తూ ఉంటే మీకు జ్ఞానోదయం కాదా? మీలో మార్పు రాదా? మీరు ఇలాగే ఉంటారా? ఇలాగే ఉంటే తెలంగాణలో ఏ రకంగా చేదరించుకున్నారో అంతకన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని చేదరించుకునే రోజులు దాపురించాయి, దగ్గరకు వచ్చాయి. నమస్తే.